కిడ్స్ గ్రో అప్ ఫాస్ట్ అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత ఫాస్ట్గా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ అది ఇప్పుడు రిలేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది నిన్న మొన్నలాగా అనిపిస్తుంది. అయాన్ సరిగ్గా నించోవడం, నడవడం నేర్చుకుంటున్నట్టుగా. అప్పుడే వాడికి 4.5 years వచ్చేసాయి అండ్ వాడి ఫస్ట్ సాకర్ ప్రాక్టీస్ ఈరోజు. ఈ మూమెంట్ కోసం నేను నిక్ చాలా వెయిట్ చేశాం. అలా అయాన్ స్పోర్ట్స్ ఆడడం చూసి నాకు నిక్కి చాలా ప్రౌడ్ అండ్ ఇమోషనల్ అనిపించింది. వాడు ఎంత ఎదిగిపోయాడో అని. ఈ 4 years తిరిగి చూస్తే వాడికి గుర్తున్న హ్యాపీ మెమరీస్ మాతో స్పెండ్ చేసిన టైమే. సో ఈ మదర్హుడ్లో నాకొచ్చిన రియలైజేషన్ ఏంటంటే, ఇంతకుముందు నాకున్న ఓసిడీతో ఇంటి పనులన్నీ టైంకి పర్ఫెక్ట్గా అయిపోవాలని స్ట్రెస్ ఫీల్ అవుతుండేదాన్ని. వాళ్ళకి నా టైం ఎక్కువ ఇవ్వలేకపోయేదాన్ని. కానీ ఆ నిమిషం నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇల్లు పర్ఫెక్ట్గా క్లీన్ చేసామా, లాండ్రీ టైంకి చేసామా అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోరు. వాళ్ళకి గుర్తుండేవి మనతో స్పెండ్ చేసిన ఆ మెమరీసే. సో వాళ్ళు ఇప్పుడు నా పని మధ్యలో నాతో ఆడుకోవాలి అని వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే ప్రయారిటైజ్ చేస్తున్నాను. ఎందుకంటే అదే నాకు థెరపీ లాగా పనిచేస్తుంది. అదేదో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళినట్టుగా ఫ్యామిలీ అంతా కట్టుకొని వెళ్ళాం. మరెంతైనా వాడి ఫస్ట్ సాకర్ ప్రాక్టీస్ కదా, ఆ మాత్రం ఉండాలి. పేరెంట్స్గా మాకు మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. ఇల్లు పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా మదర్గా నా పిల్లలకి హ్యాపీ చైల్డ్హుడ్ ఇస్తున్నానా అనేదే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. నా పిల్లలకి నేను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ నా టైం, నా ప్రేమ అండ్ ద బెస్ట్ మెమరీస్ వీ క్రియేట్ టుగెదర్. అంటారు కదా, పిల్లలు ఎంత పెద్దగా అయినా అమ్మకి వాళ్ళెప్పటికీ చిన్న పిల్లల్లాగే అని. ఆ ఫీలింగ్ ఏంటో మదర్గా ఇప్పుడు అర్థమైంది నాకు. అలా వాళ్ళ ప్రతి హగ్, ప్రతి స్టోరీ టైం, ప్రతి సిల్లీ ప్లే మూమెంట్, I hold them close to my heart. And I want my children to always feel loved, supported, and safe. And that is the kind of love I want my kids to grow up remembering. Thanks for watching.